Operating system lo next important concept to process concept. So process is nothing but already told that before classes. Execution of the program is called process. సో ప్రోగ్రామ్ని ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తామో దట్ టైంని మనం ప్రాసెస్ అని కాల్ చేస్తాం. సో దిస్ ఈజ్ ది ప్రాసెస్ మెమరీ. ఓకే, డెఫినేషన్ చూద్దాం. ప్రాసెస్ is the execution of a program that performs the action specified in the program. Okay, so at the time of the execution మనం ప్రాసెస్ అని కాల్ చేస్తాం. సో ఇక్కడ ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్ని సేవ్ చేస్తామో బై డిఫాల్ట్గా ఆ ప్రోగ్రామ్ అనేది హార్డ్ డిస్క్లోని స్టోర్ అవుతుంది. ఆఫ్టర్ కంప్లీషన్ కూడా మనకి ఆ ప్రోగ్రామ్ అనేది హార్డ్ డిస్క్లోనే బై డిఫాల్ట్గా సేవ్ చేయగానే స్టోర్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆపరేటింగ్ సిస్టమ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తుందో అప్పుడు హార్డ్ డిస్క్ నుండి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఆ ప్రోగ్రామ్ని హార్డ్ డిస్క్ నుండి మెయిన్ మెమొరీకి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. ఎందుకు మెయిన్ మెమొరీకి ట్రాన్స్ఫర్ చేస్తుందంటే మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది సిపియు చేస్తుంది. సో సిపియు అనేది మెయిన్ మెమొరీ నుండి యాక్సెస్ చేస్తుంది కానీ హార్డ్ డిస్క్ నుండి మనకి యాక్సెస్ చేయదు కాబట్టి సో ఆపరేటింగ్ సిస్టమ్ అట్ ది టైమ్ ఆఫ్ ది ఎగ్జిక్యూషన్లో బై డిఫాల్ట్గా మనం ప్రోగ్రామ్ సేవ్ చేసిన హార్డ్ డిస్క్ నుండి మెయిన్ మెమొరీకి ట్రాన్స్ఫర్ చేయగానే సిపియు అనేది మెయిన్ మెమొరీ నుండి ప్రోగ్రామ్ని తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఓకే, సిపియు ఓన్లీ యాక్సెస్ ది ఇన్ ది మెయిన్ మెమొరీ కంటెంట్ ఓన్లీ. ఓకే, సో డైరెక్ట్గా ఇప్పుడు నాకు సో ఇక్కడ ఇన్ ప్రాసెస్ మెమొరీలోని స్టాక్, హీప్, డేటా స్ట్రక్చర్. సో ఇక్కడ సమ్ పేస్ మెమొరీ అలొకేషన్ అనేది సమ్ టైమ్స్ యూజ్ ది స్టాక్ మెమొరీ, సమ్ టైమ్స్ యూజ్ ది హీప్ మెమొరీ, డిపెండ్ ఆన్ ది మెమొరీ లొకేషన్. సో ఇక్కడ మనకి సమ్ టైమ్స్ స్టాక్ అనేది హై మెమొరీ లొకేషన్ నీడ్ అయ్యి ఉండొచ్చు, దట్ టైమ్ ఇట్ విల్ టేక్ ఫ్రమ్ దిస్ ప్లేస్. అండ్ సమ్ టైమ్ హీప్ హ్యావ్ నీడ్స్ టు సమ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ మెమొరీ, దట్ టైమ్ హీప్స్ use that memory. Okay, so that's why we are arrow buttons in this particular memory location. So first one, stack. So stack is the store this temporary data like functions parameter. సో ఇక్కడ మనకి స్టాక్లో ఎటువంటి డేటా మనకి స్టోర్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ కాన్సెప్ట్ చేసుకుందాం. సో ఫంక్షన్లో సమ్ ఇంట్ ఏ, ఇంట్ బి. సో ఇక్కడ మనకి ఏ, బి అనేది పారామీటర్. సో దట్ టైప్ ఆఫ్ పారామీటర్స్ని ఇక్కడ స్టాక్లో అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, డెఫినేషన్ చూద్దాం. ద స్టాక్ స్టోర్స్ మెమొరీ డేటా లైక్ ఫంక్షన్ పారామీటర్స్ return address and local variable. Sometimes we need local variables that works within the block. Okay, so within the block lo మనం local variable అనేది దాని స్కోప్ ఉంటుంది. that type of variable also stored in stack. Okay, so heap లో మనకి డైనమిక్ మెమొరీ అలొకేషన్ క్యాలాక్, మ్యాలాక్, రియలాక్. సో దట్ టైప్ ఆఫ్ మెమొరీలో అంటే అట్ ది టైమ్ ఆఫ్ ది రన్ టైంలో మన మెమొరీ అలొకేషన్ని ఇక్కడ హీప్ అనేది స్టోర్ చేస్తుంది. ఓకే, అలొకేట్ మెమొరీ, అలొకేట్స్ మెమొరీ పాయింటర్స్ స్ట్రక్చర్స్ విచ్ మే బీ processed during its runtime. సో రన్ టైంలో మనకి మెమొరీ అలొకేట్ అవుతుంది. దట్ టైప్ ఆఫ్ డేటాని హీప్ అనే స్టోర్ చేసింది. ఆ రన్ టైం డేటాని మనం డైనమిక్ మెమొరీ అలొకేషన్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ వన్, సో
it contains the variable, that means either global variable or stack variables. It contains the variable, that means అంటే sometimes we need to global variable, sometimes we need to static means does not change it. వన్స్ మనం క్రియేట్ చేసిన వాల్యూ అనేది చేంజ్ అవ్వదన్నమాట, స్టాటిక్గా ఉంటుంది. సో గ్లోబల్ వేరియబుల్ నథింగ్ బట్ ఎంటైర్ ది ప్రోగ్రామ్, వన్స్ మనం క్రియేట్ చేసిన వేరియబుల్ని అది ఆ ప్రోగ్రాంలో ఏ ప్లేస్లోనైనా మనం యాక్సెస్ చేయొచ్చు. దట్ ఈస్ ద గ్లోబల్ వేరియబుల్. ఓకే, సో దట్ టైప్ ఆఫ్ వేరియబుల్ని డేటా ఫీల్డ్ అనేది స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ వన్, టెక్స్ట్ సెక్షన్ include the current activity which is represented by the value of the program counter. సో ఇక్కడ మనకి టెక్స్ట్ అనేది కరెంట్ యాక్టివిటీ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ అనేది ఇక్కడ డేటాని స్టోర్ చేసి ఉంటుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ కౌంటర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ స్టోర్స్ ది అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాని యొక్క అడ్రస్ని ప్రోగ్రామ్ కౌంటర్ స్టోర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, హియర్ వీ హ్యావ్ సమ్ టాస్క్స్. సో ఫస్ట్ వన్ CPU runs on 100 మెమరీ లొకేషన్, నెక్స్ట్ వన్ 101, 102. సో ఇప్పుడు CPU 100 యొక్క మెమరీ లొకేషన్లో రన్ చేస్తుంది ప్రాసెస్ అనేది. నెక్స్ట్ 101 యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ ది ప్రోగ్రామ్ కౌంటర్. సో హియర్ టెక్స్ట్ హ్యావింగ్ ది టెక్స్ట్ సెక్షన్ ఇన్క్లూడ్స్ ది కరెంట్ టెక్స్ట్ సెక్షన్ includes ది కరెంట్ అంటే ప్రెజెంట్ ఏదైతే చేస్తామో ఆ యాక్టివిటీ. ఓకే, ఆ యాక్టివిటీ విచ్ ఈజ్ represented by the value of the program counter. Okay, so this is the overall concept of process. What is process and do process in memory. Okay, thank you.